గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. తిరుమల లడ్డూ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి సనాతన ధర్మం వైపు అది మళ్ళింది. సనాతన ధర్మాన్ని కాపాడండి అని కొందరు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మరికొందరు, ఈ విధంగా ఇప్పుడు మనకి రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటి? సనాతన ధర్మాన్ని కాపాడవలసింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు మనకి ఉదయిస్తున్నాయి. సనాతన అంటే శాశ్వతమైనది అని, ఎల్లప్పుడూ ఉన్నది అని. ధర్మము అంటే ఆచరించవలసినది అనేది. అంటే ప్రతి ఒక్క మనిషి శాశ్వతంగా నడుచుకోవలసిన ధర్మాన్ని ఇక్కడ సనాతన ధర్మము అంటున్నాము. సనాతన ధర్మము అంటే మనిషి యొక్క నడవడిక, మనిషి యొక్క జీవన విధానాన్ని తెలిపేదే సనాతన ధర్మము. ఇక్కడ సనాతన ధర్మము, హిందూ ధర్మము ఒకటి కాదు. సనాతన ధర్మము అంటే వైదిక ధర్మము అనొచ్చు. సనాతన ధర్మము అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని తెలిపేది. అంటే ఇక్కడ మనిషి అంటే ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇక్కడ మనుషులందరికీ సంబంధించిందే సనాతన ధర్మము. అందుకే సనాతన ధర్మము, హిందూ ధర్మము ఒకటి కాదు. లోకా సమస్త సుఖినో భవంతు అనేది సనాతన ధర్మం యొక్క మూల సూత్రము. అంటే మతంతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఉన్న అందరూ మనుషులు సుఖంగా జీవించాలి అనేది దీని అర్థము. ప్రతి ఒక్క మనిషికి పుట్టుక, చావు, మధ్యలో జీవనము అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మనిషికి నిర్దిష్టమైనది. ఏ మతం వారికైనా కూడా ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి: పుట్టుక, చావు, మధ్యలో జీవనము. సనాతన ధర్మము ప్రకారము ప్రతి మనిషి కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలు భక్తి, క్రమశిక్షణ, సహనము, పవిత్రత, క్షమాగుణము, ఇంద్రియ నిగ్రహము, జ్ఞానము. ఇవి అందరు మనుషులు పాటించవలసిన నియమాలు. కొంచెం ఇంచుమించుగా అన్ని మత గ్రంథాలలోనూ మనకి ఇదే విషయమే కనిపిస్తుంది. ఈ సనాతన ధర్మము అనేది మన హిందూ పురాణాల్లో ఈ పదం ఉండొచ్చు, కానీ ఇతర మత గ్రంథాలలో ఇంచుమించు ఇవే నియమాలు పాటించే వేరే పదము ఉండొచ్చు. ఇక్కడ వాడుకలో సనాతన ధర్మం అనేది ఉన్నది. వేరే మతం వారికి వేరే పదం ఉండొచ్చు, కానీ నియమాలు ఇలాగే ఉండొచ్చు. అందుకే అన్ని మత గ్రంథాలలోనూ మనకి ఈ నియమాలు కనిపిస్తాయి. అన్ని మతాల సారాంశము ఒక్కటే. దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు. మతాన్ని ఎప్పుడు కూడా దేవుడు సృష్టించలేదు. మతాన్ని మనిషి సృష్టించుకున్నాడు. ప్రపంచంలో అత్యధికంగా ఆచరించే మతము క్రిస్టియానిటీ. మరి జీసస్ క్రీస్తు జన్మించడానికి ముందు వీరి మతం ఏమిటి? క్రిస్టియానిటీ అనేది జీసస్ క్రీస్తు జన్మించిన తరువాత వచ్చినది. మరి జీసస్ క్రీస్తుకు ముందు వీరి మతం ఏమిటి? మనుషులే కదా. మహమ్మద్ ప్రవక్త 570 632 కామన్ ఎరా కాలము నాటివాడు. మహమ్మద్ ప్రవక్త బోధనలకు ఆకర్షితులై ఆయన బోధనలను చాలామంది ఆచరించారు. ఆ విధంగా ఇస్లాం మతం ఏర్పడింది. మరి మహమ్మద్ ప్రవక్తకు ముందు వీరిదే మతము. బౌద్ధుడు జన్మించిన తరువాతనే బౌద్ధ మతం అనేది ఏర్పడింది. అదేవిధంగా వైదిక ధర్మాన్ని పాటించే హిందూ మతం చాలా పురాతనమైనది. మరి హిందూ మతాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు. మరి హిందూ మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు. మన పురాణాల ప్రకారము బ్రహ్మ సృష్టించిన మొదటి మానవుడు మనువు. ఆ మనువు ద్వారా ఉద్భవించినదే ఈ మనుష్య జాతి అనేసి మన పురాణాలు, ఉపనిషత్తుల ద్వారా మనకి తెలుస్తుంది. అందరి మనుషుల జీవన విధానము ఒకటే: పుట్టుక, జీవనము, చివరగా చావు. ఈ మధ్యలో
మనిషి జీవించేటప్పుడు అవలంబించవలసిన నియమాలు కానీ పద్ధతులు కానీ వీటిని తెలిపేదే సనాతన ధర్మము. అంతేకాని ఇది ఏదో ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. ప్రతి మతంలోనూ పుట్టుక, జీవనము, చావు ఉంటుంది. అంటే మనుషులంతా ఒకటే. మరి మనుషులలో లేనిపోని ఈ అసూయలు ఎందుకు, ఈ ద్వేషాలు ఎందుకు, ఈ భేదభావాలు ఎందుకు? ఒక హిందువు దేవాలయానికి వెళ్ళి నూనెతో దీపాన్ని వెలిగిస్తాడు. అక్కడ ఉద్భవించింది మంట, అంటే అగ్ని. ఒక క్రిస్టియను చర్చికి వెళ్ళి క్యాండిల్ని వెలిగిస్తాడు. మరి అక్కడ ఉద్భవించింది కూడా మంట, అంటే అగ్ని. ఒక ముస్లిము మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ సాంబ్రాణి పొగ వేసి నెమలిపించం లాంటి విసనకర్రతో ఆ పొగని మన మీదికి వదులుతారు. మరి ఆ పొగ వచ్చింది మంట నుంచే, అంటే అగ్ని. అంటే ఇక్కడ అందరు మతాల వారు ఆరాధిస్తున్నది, పూజిస్తున్నది అగ్నిని అని అర్థమవుతోంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు. అన్ని మతాల సారాంశము ఒక్కటే, అన్ని మతాలు కూడా ఒకటే, ఒకే విధమైన నియమాలను పాటిస్తున్నాయి అని. పేర్లు వేరువేరుగా ఉండొచ్చు. అన్ని మతాల సారాంశము ఒకటే, దేవుడు ఒకటే. మనిషే దేవుళ్లను విడదీస్తున్నాడు. అందుకే సనాతన ధర్మం అనేది ఏదో ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. అన్ని మతాల వారు అవలంబించవలసిన నియమ నిబంధనలే. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పేర్లు వేరుగా ఉండొచ్చు. అందుకోసమే సనాతన ధర్మము అనేది ఏ హిందూ మతానికి సంబంధించింది కాదు. అది అన్ని మతాల వారు తమ జీవన విధానంలో అవలంబించవలసిన నియమాలు, పద్ధతులే. యుగాలు మారుతూ ఉంటాయి. ఆ యుగ ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్క మనిషి తమ జీవన విధానాన్ని కొనసాగించాలి. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. ఏ మతం వారు తమ తమ మత విశ్వాసాలను పాటిస్తూ ఇతర మత విశ్వాసాలను కూడా గౌరవిస్తే ఇటువంటి విద్వేషాలు ఉండవు, ఇటువంటి అసూయలు, అనుమానాలు, ఇటువంటి విభేదాలు ఏవీ ఉండవు. ఇక్కడ చివరిగా ఒక విషయం చెప్తున్నాను. అందరు మతస్థులు ఆ దేవుణ్ణి ఒకే విషయం గురించి ప్రార్థించండి. అది మనిషిని మనిషిగా మార్చమని చెప్పండి. మనిషిని మనిషిగా జీవించమని ప్రార్థించండి. అది చాలు. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.